చాలా చిన్నగా కట్ చేసుకున్నా కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడండి, నూనె కూడా కొంచెం ఎక్స్ట్రాగా వేసుకున్నాం కదా, మరి 2 పెద్ద పెద్ద కాకరకాయలు అలాగే 2 గుడ్లు కావాలి కదా, అందుకనే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్, ఏం పర్వాలేదు. ఇప్పుడు చూడండి, మన కాకరకాయ ఇలా కట్ చేస్తే సింపుల్గా కట్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. ఏమాత్రం కరకర లేకుండా సాఫ్ట్గా నీట్గా సూపర్ టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంతా చింతపండు పులుసు, కొంచెమే, మీరు కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం ఆ చేదు, పులుపు, కాస్త తీపి, సేమ్ మన పులుసు ఎలా ఉంటుందో అలాగే ఇష్టం. అందుకనే కొంచెం పులుసు, అలాగే కాస్త బెల్లం. మరి ఎగ్గు వేస్తున్నాము, బుర్జీ అంటున్నారు, అన్నీ వేసేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత టేస్టీగా ఉందో ఈ డిష్. ఇంకొంచెం సాల్ట్ పడుతుంది, కాస్త తక్కువ ఉంది సాల్ట్. చక్కగా కాకరకాయ చేదు చేదు వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో గుడ్డును కూడా మీరు డైరెక్ట్గా అయినా వేసుకోండి, లేదంటే ఒక బౌల్లో బీట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. 2 గుడ్లు సరిపోతాయి. లేదు మీకు ఎక్కువగా గుడ్డు కావాలి అనుకుంటే ఒక 3-4 గుడ్లు వేసుకోండి ఒక 3 కాకరకాయలకి. ఇప్పుడు ఇమ్మీడియట్గా మరి అండా బుర్జీ ఎలా చేస్తారు, మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసేయండి. కాకరకాయ అండా బుర్జీ రెడీ అయిపోతుంది ఒక 3 మినిట్స్లో. గుడ్డు కూడా చక్కగా ఉడకాలి కదా, కుక్ చేసుకుందాం. చివర్లో గరం మసాలా, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సింపుల్ అయిన కాకరకాయ అండా బుర్జీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం, అలాగే కొత్తిమీర ఫ్రెష్గా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి. ఇది బెస్ట్ రైస్ అయినా లేదంటే చపాతీతోనైనా కూడా చాలా బాగుంటుంది. మరి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి టేస్ట్ చేసేసేయండి. సాల్ట్ లేదా ఇంకా మీకు చిల్లీ పౌడర్ కావాలి అనుకుంటే అన్నీ అడ్జస్ట్ చేసేసుకుని ఆ తర్వాత స్టవ్ కట్టేసి దేనితోనైనా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. మరి టేస్ట్